అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం మారితే కులం మారడం అనే నిబంధన ఎస్సీలకు మాత్రమే వర్తింపజేయడం చాలా దారుణమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(25)లకు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా కొత్తపేటకు వచ్చిన ఆయనకు రావులపాలెం, కొత్తపేట గ్రామాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఈ నెల 12వ తేదీన కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాలపై ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన చెలో కాకినాడ పోస్టర్లను కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం. దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చని ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అయితే మేము కోరుకున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఎస్సీలు జనాభా పెరిగారు, ఎస్సీల్లో పేదరికం పెరిగింది, అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే. కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ, ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది, పేదరికం ఎంత శాతం ఉంది, ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవినయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖు చెప్పుకుంటే మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఇలా ముందు బయటికి ఎండకి స్టక్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ ఇది విజయనగరాన్ని